తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. వర్షం వచ్చేస్తా. ఏమిటో రోడ్డు మీద వెధవేషాలు? రాత్రి అంతా ఏం చేశారా మీరు? రాత్రి నేనేం తాగలేదు, వీడే తాగాడు. అబద్ధాలు ఆడకు, నువ్వు తాగావుగా. నువ్వు తాగావా? నేను తాగలేదు అక్క. రాత్రి వీడి పుట్టినరోజని వీడే తాగాడు. నా పుట్టినరోజు ఎప్పుడో నాకు గుర్తులేదండి. చీపురు కట్టతో 4 పీకితే అదే గుర్తుకొస్తుంది. గుర్తొచ్చిందండి, నిన్నే పుట్టానండి. ఇద్దరం కలిసి తాగామండి. నేనే తాగాను రా. అబద్ధాలు ఆడకూడదు. నిజం చెప్పరా? అక్క నిజం చెప్తానక్క. రాత్రి దాహం అయింది. ఒరే మంచులు కావాలరా అడిగాను. వీడింత గ్లాస్ తో మంచులు ఇచ్చాడు. మంచులు కదా అని తాగాను. తీరా తాగాక తెలిసింది అది సారాయని. అంతే. ఆ కొట్టువాడికి డబ్బులు కూడా ఇవ్వలేదండి. చెడగొట్టడానికి వాడిని తాగిస్తారా? పోరా కట్టుకున్న మనిషి కన్న బిడ్డ దూరమైనప్పుడు ఈ దిక్కుమాలిన బ్రతికెందుకని నేను నూతిలో పడి చావపోతే అక్క అంటూ ఏడుస్తూ నా కాళ్ళు పట్టుకున్నావు. నువ్వు చచ్చిపోతే నేను మాత్రం ఏం చేయనక్క, నన్ను కూడా చంపే అంటూ దీనంగా ఏడ్చావు. అప్పుడు నువ్వు ఏడ్చి నన్ను బ్రతికించావు. ఇప్పుడు బ్రతికించి ఏడిపిస్తున్నావురా రాజు. నీకు అమ్మనై అన్నీ నేనే ఎన్నో ఎదురు దెబ్బలు తింటూ బ్రతుకుతున్నది. ఇలా నువ్వెందుకు పనికిరాని వాళ్ళ తాగి రోడ్డు మీద పడిపోతూ ఉంటే చూసేయడానికి కాదురా. చూడు, ఈసారి నువ్వు తాగేటప్పుడు నాకు కాస్త విషయం ఇచ్చి నేను చచ్చిపోయిన తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చురా. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. అక్క నువ్వు ఏడవకక్క. నువ్వు ఏడిస్తే నేను చూడలేను. ఇదిగో చూడక్క, ఈ రోజు నుంచి నేను అస్సలు తాగను. తాగితే నీ మీద ఒట్టు. నిజంగా? నిజంగా. నాకు తెలుసు బాబు, నా తమ్ముడు బంగారు తండ్రిని. కులాసాయనా ఎరా పకీరు, అయ్యగారి మీద పోలీస్ రిపోర్ట్ ఇచ్చావట? నాకేం తెలియదు బాబు, నాకేం తెలియకపోవచ్చు, నాకు అన్నీ తెలుసురా. అదర్స్ ఈ వీరు దాదా వార్నింగ్ ఇవ్వడు, ఫినిషింగ్ ఇస్తాడు. ఏమిటి మమ్మల్ని అర్జెంట్ గా పిలిపించారు? మర్డర్ చేయాలా, కీళ్లు తొలగించాలా, లేదా రేపులు లాగించాలా? ఏమిటో చెప్పండి. మరీ అంత భారీ ఎత్తు నేరాలు ఏమీ చెయ్యక్కర్లేదయ్యా. వాడంతంత నేరాలు చేస్తే తప్ప వాడి పని చేసినట్టు ఉండదండి. అసలు ఏమిటో చెప్పండి, లేకపోతే విసుగొచ్చి మన ముగ్గురు ఎవరినో ఒకరిని ఉండవయ్యా. నువ్వు కూర్చో వీరు దాదా, కూర్చో. ఏమీ లేదు వీరు దాదా, గవర్నమెంట్ కి రేపు ఉదయం మేము టెండర్ వేస్తున్నాం. మరి మాకో పోటీదారుడున్నాడు రవితేజ అని, వాడు కూడా టెండర్. వాడు ఇంట్లోంచి బయలుదేరగానే చావు కొట్టించి వాడు టెండర్ ఆఫీస్ చేరకుండా చూడాలయ్యా. అది మిస్టర్, ఏమిటిది? ఏంటో చూడరా. చూడండి, మీకు కావాలంటే నా పర్సు డబ్బు మొత్తం ఇచ్చేస్తాను. నన్ను వదిలేయండి. నేను అర్జెంట్ గా ఓ ముఖ్యమైన టెండర్ పని మీద వెళ్తున్నాను. నీ కాలో చేయో తీసేస్తే నువ్వు వెళ్ళేది టెండర్ ఆఫీస్ కాదు, ఆసుపత్రికి. ఇది చాలా అన్యాయం. आवारा हूँ मैं आसमान का तारा हूँ, आवारा हूँ ओ आवारा. ఒక మనిషిని పట్టుకుని ఎంతమంది ఈర ఊతులు ఉతికేస్తున్నారు. ఒక్కని చేసి ఇంతమంది ఉతకడం చాలా అన్యాయం రా. ఏ నిన్ను కూడా కలిపి ఉతకమంటావా? ఫైటింగ్ కి కొత్త అనుకుంటాను, తెగ రెచ్చిపోతున్నాడు. ఏయ్ దా దా.
బచ్చాలారా, నేను కళ్ళు మూసి తెరిచేలాగా ఎవరైనా ఇక్కడ ఉన్నారా? శాల్తీలు మిగలవంతే. నేను కళ్ళు మూసుకుంటున్నా. బాసు, నువ్వే కంగారు పడకు. దిగు బాసు. ఓ మై గాడ్, చాలా థ్యాంక్స్. వాడు 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 వాడి ఇదేంటి బాసు, అచ్చం నువ్వు అలాగే ఉన్నావే. కాకపోతే కాస్త క్రాఫింగ్ తేడా ఉందనుకో. నిజమే, చాలా ఆశ్చర్యంగా ఉంది. యు ఆర్ జస్ట్ లైక్ మీ. అదేదో తెలుగు సినిమాలో లాగా కొంపదీసి మా నిద్ర అన్నదమ్ములం కాదు కదా. నాకు అన్నదమ్ములంటూ ఎవరూ లేరు. ఎనీహౌ, సమయానికి వచ్చాను, కాపాడావు. చాలా చాలా థ్యాంక్స్. ఉంటాను. బాసు బాసు బాసు, గొప్ప బాసు. మనకి థ్యాంక్స్ గింగ్స్ పనికిరావు. ఇదిగా చెయ్యి కాస్త తడవాలంతే. నువ్వు చేసిన సహాయానికి ఎంత ఇచ్చినా తక్కువ అవుతుంది. ఇది ఉంచు. థ్యాంక్స్ బాసు. 1 2 3 4 5. బాసు థ్యాంక్స్. సరిగ్గా 12 అయిపోయింది. కవర్లిప్పే కార్యక్రమం మొదలెట్టండి. ఇంకా ఒక్క నిమిషం టైం ఉంది సార్. సార్, రవితేజ టెక్స్టైల్స్ మిల్స్ పేరా మేము వేస్తున్న టెండర్ ఇది. ఏమైపోయింది? కుదరదు కుదరదు కుదరదు. ఎవరికి టైం అయిపోయిందో కొన్ని సెకండ్లో తెలుస్తుంది. సార్, మీ గడియారం 12 కొట్టడం ఇప్పుడే మొదలుపెట్టింది. అందరికంటే తక్కువ రేట్ కోట్ చేసిన రవితేజ టెక్స్టైల్స్ వారికి ఈ టెండర్ ఇవ్వడం జరుగుతుంది. మరొకసారి చూడండి, పొరపాటు జరిగిందేమో. అక్కర్లేదు లేవయ్యా, పద. కంగ్రాచులేషన్స్ మిస్టర్ రవితేజ. థ్యాంక్ యూ వెరీ మచ్. లలిత, వెరీ వెరీ హ్యాపీ న్యూస్. ఏమిటి శ్రీవారు ఈరోజు ఆనందంతో చిందులేస్తున్నారు? ఎస్, ఆంధ్ర గవర్నమెంట్ స్కూల్ చిల్డ్రన్ డ్రెస్సుల కోసం ఏర్పాటు చేసిన ₹1 కోటి టెండర్ మనకే వచ్చింది. దీంతో మన కంపెనీ పేరు అన్ని రాష్ట్రాల్లోనూ మారుమోగిపోతుంది. రియల్లీ ఇట్స్ వెరీ వెరీ హ్యాపీ డే. నిజంగా? Yes. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటికైనా అర్థమైందా నీ హస్బెండ్ అంటే ఏమిటో? ఈ సందర్భంగా శ్రీమతి గారికి మనం ఓ చిన్న కానుకిచ్చుకుంటున్నాం. చూస్తే థ్రిల్ అయిపోతావు. కళ్ళు పూసుకో. కళ్ళు తెరు. చాలా బాగుంది కదా? మీరేమనుకోకపోతే నిజం చెప్పనా? ఇది నాకు అంతగా నచ్చలేదండి. చాలా చీప్ గా ఉంది. మరీ అమ్మమ్మల కాలం నాటిది. ఎక్కడో తక్కువలో దొరికింది కదా అని తీసుకొచ్చి నాకు ఇస్తే ఎలా వేసుకోమంటారండి? ఐమ్ సారీ, ఏవి అనుకోద్దు. ఏది బేబీ, ఆ నెక్లెస్ లేవు? చీ 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 చీ, ఏమిటి అల్లుడు గారిది? నాకు పెళ్ళైన కొత్తలో వీళ్ళ నాన్నగారు ఇలాంటిదే ఒకటి తీసుకొచ్చారు. విసిరాయన మొక్క మీద కొట్టాను. ఆ నెక్లెస్ తీసుకెళ్లి కొన్న చోట ఇచ్చేయండి, డబ్బైనా మిగులుతుంది. అవునవును, మిగులుతుంది. ఇదిగో బాబు, తీసుకోండి. చూడండి బాబు, ఈ వనమూలికను చూడండి. ఇది దండకారణ్యంలో కొండకోల మధ్య నుంచి చెండ ప్రచండంగా తీసుకొచ్చిన మూలిక. కోకరా అడవుల్లో బోకరా జాతి వాళ్లకు టోకరా కొట్టి తీసుకొచ్చిన వనమూలిక. ఇది మీ చెంతనుండా మీకు చింతయేలా. సర్వ కోరికను తీరుస్తుంది, సర్వ వాంఛను జరిపిస్తుంది. యవ్వనం పెరిగిపోతుంది, ముసలితనం తరిగిపోతుంది, మనసుకు వయసు వస్తుంది, ధాతు పుష్టి, వీర్యవృద్ధి, కార్యసిద్ధి అన్ని జరిపిస్తుంది. ఇప్పుడు నేను ఈ మూలిక ఈ మానవుడిపై పెడతాను. ఏమైనా చెప్పగలనేమో చూద్దాం. జై కలకత్తా కాళీ. స్వరమేతాడా? ఇప్పుడు ఈ అమ్మాయి ఎక్కడికి వెళుతోంది? పెట్టి మ్యాట్నీ షోకి వెళ్తోంది. ఏ సినిమాకి వెళుతోంది? సినిమాకి. కదలకమ్మా, కదలవంటే కాళ్ళు చచ్చిపోయిపోతాయి. మోడీ కట్టాను. ఆ స్వరమేతాడు చెప్పింది నిజమేనా?
నిజమేనండి. మూలిక మహిమ, మూలిక మహిమ. ప్రజలారా, మీ అందరి మంచి కోరి మీ అందరికీ ఈ మూలికను ఉచితంగా ఇచ్చుకుంటున్నాను. దీన్ని మీరు తాయెత్తు కట్టించుకోండి. కానీ మీరు దీన్ని ఉచితంగా తీసుకునే స్వరభేదాల పనిచేయడు. స్వరభేదాలను ప్రసన్నం చేసుకోవాలంటే ఒక్క బాబు ఒక 10 రూపాయలు, ఒక్క పల్లెటూరయ్య ఒక 5 రూపాయలు, ఒక అమ్మ ఒక పరుసు, ఓ ఆడపిల్ల ఒక 5 పైసలు, ఓ పసిబాలుడు ఒక 2 పైసలు. బాబు ఎవరు కదకండి, మోళీ కట్టాను. చూడండి, ఆహా, ఒక అక్క 5 రూపాయలు. ఓన్లీ మస్తానా ఆ మూలిక మేము చూడలేదు కదా, ఒకసారి చూపించు, డజన్ కొంటాం. అవును. పిచ్చి మూర్ఖులారా, చూపిస్తారా? స్వరబేతాళ, ఈ పసిబాలుడు ఒంటి మీద ఏం వేసుకున్నాడు? గౌను వేసుకున్నాడు. అది స్వరబేతాళ, నీకు ఏకాగ్రత కొంచెం తప్పుతున్నది. జాగ్రత్తగా విని చెప్పు. ఈ పెద్దాయన చేత్తో ఏం పట్టుకున్నాడు? గాడిది గుడ్డు. స్వరబేతాళ, నీ స్వరం కొంచెం అపస్వరం పలుకుతున్నది. కొంచెం జాగ్రత్తగా విని చెప్పు. ఈ ఆడపడుచు ఒంటి మీద ఏం వేసుకున్నది? ఏమీ లేకుండా అలాగే వచ్చేసింది. ఒరే అప్పలకొండ, నీ స్వరం ఏమైందిరా ఈ రోజున? లే లే చెప్తా. నువ్వు ఇందులో ఎప్పుడు దూరావు? మూలికలు అమ్మిన మూలి ఆ రోజు నన్ను బురదలో తోస్తావా? బాగైందా ఏంటి? దా దా పద దా లక్షలు అప్పు తీసుకుని అడిగితే ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తాం చెప్తే మేము ఊరికే ఉండాలా? మీ మీద కేసు పెట్టి మీ వ్యాపారం రోడ్డు మీద తీసుకువచ్చి వేలంపాడు పాటిస్తాం. ఎందుకు సార్ పాటలు ఉపాధ్యాయులు పాటించడం? ఒక్క నెల టైం ఇవ్వండి, తీర్చేస్తాం. బాబు, బాకీ సంగతి బయటపడితే మా బతుకులు వీధులు పడతాయి. కొంచెం టైం ఇవ్వడం మీ మేలు మర్చిపోం. కావాలంటే మా పిల్లలకి మీ పేరు పెట్టుకుంటాం. ఎందుకు? వాళ్ళు కూడా పెద్దవాళ్ళ వేళ పీడించు తినమేనా? ఒక నెల టైం ఇస్తాం, లేదా మీ ఆశని పట్టలాడిస్తాం. కలదా చలో. అబ్బా, ఈ వ్యాపారానికి మంగళహారతి పాడేస్తాను అని ఆ రవితేజ గాడు, వేలంపాట పాడేస్తామని వీళ్ళు అంటుంటే ఇక ఎలాగయ్యా చచ్చేది? ఏం లాభం లేదండి. మన వ్యాపారాన్ని బాగా అభివృద్ధి చేసి ఆ రవితేజ గారు నువ్వు దెబ్బ తీయకపోతే మన పని గోవిందో గోవింద. దానికి నా దగ్గర ఒక చక్కటి ఐడియా ఉంది. ఉంది ఉంది అని ఊరికే ఊరించేకు, అదేమిటో చెప్పు. ఆ రవితేజ గారు చేరకుంటే ఒక ఫ్యాను, ఒక గ్రైండరు, ఒక మిక్సరు ఇస్తానంటున్నాడు కదా. అంతకంటే కాస్ట్లీ థింగ్ మనం అనౌన్స్ చేసామనుకోండి, అప్పుడు మన చీరలన్నీ గారిలోకి వెళ్ళిపోతాయి. అదేమిటో నువ్వే చెప్పు. ఒక చిన్న సైజు విమానం ఇద్దాం. నోర్మయ్యా, విమానాలు ఎయిర్పోర్ట్ ఇవ్వడానికి వ్యాపారం ఏమిటి? చీరల వ్యాపారం. కావాలంటే ఓ జేవురుమాలో తువాలో ఇద్దాం. ఓ జేబు రూపాయలను గోచుగుడ్డుకి లాభం లేదండి. ఇది ఒక మారుతి కారు ఇద్దాం. చీరకు ఒక కారు, చీర కొనండి, కారు ఎక్కండి అని ప్రచారం చేద్దాం. చెప్తున్నాడు, ఈ ఆలోచన బాగుందయ్యా. రేపే ఓ మారుతి కారు కొనేసి షోరూమ్ లో పెట్టించి. రండి బాబు రండి రండి. చీరకు ఒక కారు, చీరకి ఒక కారు. రండి బాబు, చీరకి ఒక కారు, ఒక చీరకి ఒక కారు. రండి రండి బాబు రండి రండి బాబు. మహిమలు కలిగిన మల్లెలమూడు అమ్మవారికి భక్తులారా, అమ్మవారు తమ భక్త కోటికి అందించే కానుకలు ఈ ఖాళీ బిందులోంచి తీసి వారికి గల అపూర్వమైన దైవ శక్తిని మీకు చూపిస్తారు. భక్తులు కానుకలు ఈ పళ్ళెలో వెయ్యాలి. అమ్మా తల్లి, ఏమి నీ కష్టం? చెప్పుకున్న మాతివా? మునుపు అన్ని విధాలా నా మొగుడు చక్కగా చూసేవాడు. ఆ మాయదారుడికి ఇప్పుడు ఏమొచ్చిందో ఏమో, దేనంట పడితే దానంట పడిపోతున్నాడు. చింతయేల కాంత, దేవి అనుగ్రహంతో నీకొక మాయ తాయెత్తును, నిమ్మ పండును ఇచ్చదను. నీ ముగుడుములకి ఆ తాయెత్తును కట్టి మాడు మీద ఆ నిమ్మ పండును పిండుము, వాడే నీ దారిలో పడతాడు. జై జగన్మాత. ఒక మంత్రపు తాయెత్తు, ఒక మాయా నిమ్మ పండును అనుగ్రహించము. తల్లి, నువ్వు సాక్షాత్ కనకదుర్గం అమ్మా. నీ కానుగ్గా ఈ ఉంగరం ఇస్తున్నాను. బంగారుపుదేనా? అవునమ్మా, 24 క్యారెట్లు. ఇచ్చము ఇచ్చము. తల్లి జగన్మాత, జగన్మాత ఎన్నో ఏళ్లుగా ఎన్నో పెళ్లిళ్ళు చేసుకుని ఎంతో గట్టిగా ప్రయత్నం చేసినా నా కొడుకులు పుట్టడం లేదు. నా వంశం నాతోనే ఆగిపోతుంది. భయంగా ఉంది, బెంగగా ఉంది. మీరే రచించాలి తల్లి. భక్త, అక్కడ పెట్టము. అమ్మ కనిపెట్టేసింది. తప్పైపోయింది అమ్మా.
భక్త నీకొక అద్భుతమైన అరటి పండు ఒక శివలింగము ఇచ్చదను. లింగమునకు మొక్కుచు పండును మింగుము. జై జగన్మాత. ఒక అరటి పండు ఒక శివలింగం. అమ్మా ఏమిటిది? మీరు లింగం పండు అడిగితే అగ్గిపెట్టి సిగరెట్ పెట్టి వచ్చేయేమిటి? జగన్మాత సరిగా విన్నట్టు లేదు. జగన్మాత సరిగా విను. ఒక అరటి పండు ఒక లింగం. జై జగన్మాత. ఆవేశపడకండి భక్తులారా, ఆవేశపడకండి. జగన్మాత ఏదో పొరపాటు చేసింది. జగన్మాత అరటి పండు లింగం. భక్తులారా, చూశారా ఈ పెద్ద బొక్కని? గమనించారా ఈ జగన్మాత మాయని? ఇది అన్యాయం. గాడిది గుడ్డన్యాయం. కావాలంటే దీని కింద దీని శిష్య పరమాణు ఒకడు సృహ తప్పిపడి ఉన్నాడు. వాడి పక్కన బోల్డని శివలింగాలు, అరటిపళ్ళు, మామిడి పళ్ళు, తాయెత్తులు ఉన్నాయి. కావాలంటే చూసుకోండి. ఎవరే జమ్లీ నువ్వు ఇట్టాకొచ్చావు? దాదా, నీ పేరు విని వచ్చాను. నాకు ఒక చిన్న సహాయం కావాలి. అయితే మనం చాలా పాపులర్ ఫిగర్ అంటావు. కూకోవే జమ్లీ, మాట్లాడుకుందారి. తలుపు ఎందుకేసావు దాదా? తలుపెందుకెత్తారో తెల్దా? తప్పుడు సంగతులు మాట్లాడుకోవడానికి. తలుపు వేసామనుకో అదర్స్. ఇంతకు ఏటొచ్చింది నీకు జమ్లీ? మరేం లేదు దాదా, స్టన్ మాస్టర్ అనే రౌడీ ప్రతిసారి నాకు అడ్డొచ్చి అలరి చేస్తున్నాడు. ఆడికి బోల్టేసి బుర్రకి బొక్కెట్టేద్దారి. అంత పని వద్దు. మరి కీళ్ళు విరిసేసి కిటికీకి ఎలాడదీద్దారి. అది కూడా అక్కర్లేదు. వాడి తోలొల్చి తోరణాలు కట్టేద్దారి. అది కూడా వద్దు. నా జోలికి రాకుండా వాడి గట్టిగా వార్నింగ్ ఇచ్చి వదిలేసే చాలు. సరే, నువ్వు చెప్పింది చేస్తే నాకేటిస్తావు? చెప్పు దాదా, నీకెంత డబ్బు కావాలో చెప్పిస్తాను. డబ్బులు అదర్స్. సొమ్ములిచ్చే పార్టీలు నాకు చాలా ఉన్నాయి జమ్లీ. నీకు హెల్ప్ చేస్తే నువ్వు నాకు ఇయ్యాల్సింది సొమ్ములు కాదే, సోకులు. అదర్స్. ఏమిటిది? చాకు. నా జోలికి వస్తే పీక తెగేస్తాను. ఆగు. చైతే చేత కాలేదేమో. వెళ్ళు, దూరంగా వెళ్ళు. దా, ఇంకా కొట్టు. ఇప్పుడు కొట్టు. దా, చాలా కొట్టు, ఇంకా కొట్టు. దా,
చాలు ఇక చాలు. దా, దా. నీ పేరు వీరు దాదా అయితే నా పేరు స్టంట్ మాస్టర్ నాగరాజు. గుర్తుంచుకో బే. నాగరాజు, ఎవరా ఈ అమ్మాయి? అమ్మాయా? ఇక్కడ అమ్మాయి ఎవరక్క? నేను. నువ్వు అమ్మాయివా? మొహం చూడు. ఎవరో ఏమిటో చెప్పుకున్నా ఏమిట్రా అది? దీని గురించి చెప్పాలంటే చాలా చరిత్ర ఉందక్క. మా అమ్మ నిన్ను. రేయ్ చిన్నోడివి, చూపు తిప్పుకో. ఇప్పుడు ఏం చదువుతున్నావు? మాటలు మారుస్తావరా? ఎవరి అమ్మాయి? ఇదా చెప్తా. ఇది ఒక పెద్ద పిస్త, పక్కపేట జంత్రి, మహాకంత్రిదనుకో. సమయానికి నేను వెళ్లకుండా ఉంటే దీని బతుకు మట్టాష్ అయిపోయి ఉండేది. రేయ్, ఏమిట్రా తలతిక్కవగడు? ఎవరమ్మా నువ్వు? ఏయ్, 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 ముయ్. అర్ధరాత్రి కత్తులు బొడ్లో పెట్టుకుని పెద్ద పుడింగ్లా తిరిగావే, అప్పుడున్న ధైర్యం ఇప్పుడేమైంది? పోరా పోరా అవతలికి. వాడి మాటలు ఏం పట్టించుకోకమ్మా. వాడు నిన్నేమైనా చేశాడా? నేనా? తన్నా? ఇంకా నయ్యం, తననేమి చేయకుండా ఉంటే అదే చాలు. ఏయ్, ఏయ్, ఓయ్, ఏయ్. ఎవరు మావయ్య ఈ బావురు కప్ప? ఇదా కప్పల చెరువు దగ్గర పిత్త పరిగలు ఏరుకుంటుంటాను, పట్టుకొచ్చా. ఇంటికి పోరా. నువ్వు చెప్పమ్మా. మరేమోనండి, నన్ను ఒక రౌడీ విధవ బలాత్కారం చేయబోతుంటే ఈయనొచ్చి కాపాడాడు. పర్వాలేదురా, అప్పుడప్పుడు నువ్వు మంచి పనులు కూడా చేస్తావు. చాలా చాలా మంచి పనులు చేస్తుంటాను. ఏమ్మా, నీకెవ్వరూ లేరా? ఎందుకు లేరు? దొంగ కూడు పట్టేవాళ్ళు, జోబులు కొట్టేవాళ్ళు చాలా మంది ఉన్నారు. రేయ్, నువ్వు చెప్పమ్మా. నేను ఒంటరి దానండి, నానే వాళ్ళు ఎవరు లేరు. అర్థమైందమ్మా. తోడు లేని ఆడదాని జీవితం ఎంత నరకమో నాకు బాగా తెలుసు. కన్నవాడు, కట్టుకున్నవాడు, తోడబుట్టినవాడు ఎవరో ఒకరు ఆడదానికి అండగా ఉండాలి. నీ పేరేమిటమ్మా? గీత. గీత. అడ్డగీత, నిలువు గీత. రాజు, వాడి మాటలేం పట్టించుకోకమ్మా. ఈ రోజు నుంచి నువ్వు మా ఇంట్లోనే ఉండు గాని. అలాగేనండి, మీ ఇష్టం. సగపడకా. మీద కాలేసి
ఛే! రేయ్, పోతాను. ఆ, ఆ, మిడిగా. పనికి మాలిన ఎదవని. ఆ. సరిగ్గా పడుకోకుండా మీద కాలేసి తొక్కుతున్నాడు. పనికి మాలిన ఎదవని. పనికి మాలిన ఎదవని. దోమలు ఎక్కువ నీకు నిద్ర పడుతుందా? అవును, నిద్ర పట్టడం లేదు. జాగ్రత్త పడుకో, దుప్ప కప్పుకో. రైట్ అంటే చైతి. రైట్, నా కోపం వస్తుంది, కాల్తాయి. రై, దూరంగా పోరా. రైట్, ఏమిటి, నువ్వు నన్ను రేప్ చేయాలని ప్రయత్నిస్తున్నావా? నేను నిన్ను రేప్? నాకంతకంటే వేరే పని లేదనుకున్నావా? ఏ కాళ్ళు చేతులు మీదేస్తున్నావు, తిన్నగా పడుకోలేవా? నేను వేయలేదు, అవి పడ్డాయి. ఆహా, కాస్త ఒంటిని అదుపులో పెట్టుకో. ఆ, వెళ్ళు, పడుకోపో. వెళ్ళా వెళ్ళా. నా మీద నుంచి నువ్వు లేస్తేనేగా. నీలాంటి దాన్ని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకోవడం కొరివితో తల కోకున్నట్టు అవుతుంది. కర్మ, ఎవరికైనా చెప్పుకున్నావు అంటే నవ్వుతారు. చీరల కంపెనీ ఓనర్ పెళ్ళానివి నీకు చీర లేకపోవడం ఏంటని వెక్కిరిస్తారు. అదొక టాపిక్ గా మాట్లాడుకుంటారు కూడా. చిచ్చి, ఏమిటి లలిత, ఏమవడం ఏంటండి? నా గురించి కానీ ఇంట్లో జరిగే విషయాల గురించి కానీ మీరు ఎప్పుడైనా పట్టించుకున్నారా? రేపు మన ఊళ్ళో జరగబోయే 100 Days సినిమా ఫంక్షన్ కి నన్ను చీఫ్ గెస్ట్ గా పిలిచారు. నాగేశ్వరరావు, శోభన్ బాబు, కృష్ణ, జయసుధ, శ్రీదేవి ఇలాంటి టాప్ స్టార్స్ అంతా వస్తున్నారు. అలాంటి ఫంక్షన్ కి కట్టుకోవడానికి చెప్పుకోదగ్గ చీర లేదంటే సిగ్గుచేటు. ఏమిటి అర్థమైన మాటలు? నీకు చీర లేకపోవడం ఏమిటి? అదే ఆ మాటే. మీరే వెనకాలేంది ఊళ్ళో వాళ్ళనరా అంటారు. నేను ఇదే చెప్పినా నమ్మరు.